సార్, పిల్లలు మంచి కార్మిక్ వేలో పెరగాలి అండ్ వాళ్ళకి వచ్చే వైబ్స్ అనేవి గుడ్గా ఉండాలి అంటే పేరెంటింగ్ అనేది ఎలా ఉండాలంటారు? యా 90% పిల్లలు బాగా అంటే రిలేషన్షిప్లో బాగుండాలి, లైఫ్లో ఎదగాలి, సక్సెస్ ఉండాలంటే 90% క్రెడిట్ గోస్ టు పేరెంట్స్ అండి. 90%. ఎందుకంటే టీచర్స్ కూడా కాదు, టీచర్స్ కూడా ఏంటంటే పేరెంట్స్ విల్ చూస్ ఏ స్కూల్కి వెళ్ళాలి, ఎలాంటి స్కూల్ అయితే బాగుంటుంది, ఎలాంటి నేబర్స్ ఉంటే బాగుంటుంది, ఎలాంటి ఫ్రెండ్స్ ఉంటే బాగుంటుంది, ఎవ్రీథింగ్ డిసైడెడ్ బై పేరెంట్స్. వాళ్ళ చేతుల్లోనే ఎక్కువ ఉంటుంది. సో గ్రూమింగ్ స్టేజ్ ఉంటుంది కదా, ఆ గ్రూమింగ్ స్టేజ్ ఆల్మోస్ట్ ఒక 15 years వరకు పర్టికులర్ 15 years తర్వాత కొంచెం గ్యాప్స్ ఉంటాయి. సో చిన్నప్పటి నుంచి 5 years నుంచి 15 years, ఆ 10 years లైఫ్ స్పాన్ అనేది చాలా క్రిటికల్. వీళ్ళ పేరెంటింగ్ ఎలా ఉంది, వాళ్ళ పార్ట్నరింగ్ ఎలా ఉంది, లైఫ్ పార్ట్నర్స్ మధ్యలో సఖ్యత, రిలేషన్షిప్లో ఎలా ఉన్నాయి, వాల్యూ సిస్టమ్ ఎలా ఉంది. వాల్యూస్ అంటే లైక్ హౌ యూ రెస్పెక్ట్ అన్నిటినీ. అంటే లైఫ్లో కొన్ని ఇప్పుడు ఏంటంటే కొన్ని ఉంటాయి కదండి, మామూలుగా వర్క్ రిలేటెడ్ కావచ్చు, మన హెల్త్ రిలేటెడే కావచ్చు, స్పిరిచువల్ రిలేటెడే కావచ్చు, సోషల్ ఆబ్లిగేషన్స్ రిలేటెడే కావచ్చు, సోషల్ రెస్పాన్సిబిలిటీ రిలేటెడే కావచ్చు, కెరియర్ రిలేటెడే కావచ్చు, ఎనీ టాపిక్ యూ టేక్ అన్నిట్లలో పేరెంట్స్ పర్సెప్షన్ ఏంటి, బిలీఫ్స్ ఏంటి, వాల్యూస్ ఏంటి, అవే డిసైడ్ చేస్తాయి పిల్లలై. ఈ పేరెంట్స్ ఇది ఎంపవరింగ్గా పాజిటివ్గా ఉంటే పిల్లలు కూడా పాజిటివ్గా ఎంపవరింగ్ అవుతారు. వీళ్ళై టాక్సిక్గా డిస్ఎంపవరింగ్ ఉంటే లైఫ్ ఇంతే, బ్రతికింతే, ఎప్పుడు ఇంతే, మనం ఇక్కడే ఉండాలి. అదేంది ఆ సినిమాలు ఉంది కదండి, అలా వైకుంఠపురంలో వాళ్ళ నాన్న ఇప్పుడు ఎగ్జాంపుల్ పెరిగేటప్పుడు అనుకుంటాడు కదా, నా లైఫ్లో ఎప్పుడుగా మంచి రోజు అనేది ఉండదు అనేది. అలాంటి పేరెంటింగ్ ఉంటే మాత్రం డెఫినెట్లీ పిల్లలు ముందుకు వెళ్ళలేరండి. ఈ వాల్యూ సిస్టమ్, ఆ బిలీఫ్స్ అనేది, ఆ పెంపకం అట్మాస్ఫియర్, ఎన్విరాన్మెంట్ అనేది పేరెంట్స్ క్రియేట్ చేయాలి. అదే డిసైడ్ అవుతుంది. హ్యాపీగా ఉంటారా, లేకుంటే లైక్ వెల్తీగా ఉంటారా, టాక్సిక్గా అవుతారా, లైక్ ఎంపవరింగ్ అవుతారా అనేది 90% నిర్ధారిస్తుంది. పేరెంట్సే డిసైడ్ చేస్తారు.